కాంగ్రెస్ వాళ్ళు 5 నెలలు మేధో మదనం చేసి ఒక గొప్ప క్యాండిడేట్ని పట్టుకున్నారు. ఎవరైనా చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న. మిథులారా, వాస్తవాలే మాట్లాడుకోవాలి కాబట్టి ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేసిన అఫిడవిట్ బేసిస్ మీద నేను మాట్లాడతా. నేను ఆయన మీద నాకు పర్సనల్ శత్రుత్వం లేదు, కానీ వాస్తవాలు మీకు చెప్పాలి. అది ఆ డాక్యుమెంట్ నేను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న. మిథులారా, చాలామంది మా మహిళలు కూడా ఉన్నారు కాబట్టి అందరు జాగ్రత్త వినాలి. తీన్మార్ మల్లన్న గారు ఆయన స్వహస్తాలతోని తయారు చేసిన అఫిడవిట్లో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో ఆయన చెప్పిన విషయం ఏందయ్యా అంటే, నా మీద 56 పోలీసు కేసులు ఉన్నాయని చెప్పాడు. మిత్రులారా, తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా చాలామంది మీద వందలాది కేసులు అయినాయి. కానీ అది ఒక స్వతంత్ర పోరాటం. ఒక ప్రాంతానికి మరొక ప్రాంతం నుండి దోపిడీ నుండి విముక్తి కావాలని తెలంగాణ ప్రజలందరూ పోరాటం చేస్తే ఆనాడు ఆంధ్ర పాలకుల చేతిలో ఉండే పోలీసులు అక్రమంగా పెట్టిన కేసులు ఇవి, ఆ కేసులు. కానీ తీన్మార్ మల్లన్న గారి మీద పెట్టిన కేసుల వివరాలు కొన్ని మీకు చెప్పాలి, ఎందుకంటే మీకు వాస్తవాలు చాలామంది ఈ అఫిడవిట్లు డౌన్లోడ్ అవన్నీ చేసుకోరు కాబట్టి చెప్తున్నా. మిత్రులారా, ఈయన మీద 56 పోలీస్ కేసులు అయినాయి. తెలంగాణలో ఉండే అన్ని ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ల నుంచి ఈయన కేసులు అయినాయి. ఇక ఈయన కేసులు చూడండి ఒకసారి. మొట్టమొదట మహిళల ఫోటోగ్రాఫ్స్ గూగుల్ ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని కంప్యూటర్లో ఉండే ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ద్వారా మార్పు చేసి, ఆ మార్పు చేసిన ఫోటోగ్రాఫ్ను యూట్యూబ్లో పెట్టి, ఫేస్బుక్లో పెట్టి, ట్విట్టర్లో పెట్టి ప్రపంచానికి మొత్తం కూడా బదనాం చేసిండు ఇతను. ఆ ఫోటోగ్రాఫ్స్లో కల్వకుంట్ల కవిత గారి ఫోటోగ్రాఫ్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాడు ఆయన. చేసి ఆ ఫోటోగ్రాఫ్లు అన్నిటి కూడా మార్పు చేసి, ఆ మార్పు చేసిన ఫోటోగ్రాఫ్ అసభ్యంగా వాటి కింద కామెంట్లు రాసి వాటిని ప్రపంచానికి అంతా కూడా మరి పంపించి ఆ వ్యక్తులను బదనాం చేసిండు. ఇలా ఇక్కడ చాలామంది తండ్రులు ఉన్నారు, చాలామంది అన్నలు ఉన్నారు, చాలామంది చెల్లెలు ఉన్నారు. నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతా. మీ పర్మిషన్ లేకుండా, మళ్ళీ రిపీట్ చేస్తున్న, జాగ్రత్తగా వినండి, మీ పర్మిషన్ లేకుండా మీ మొబైల్ నెంబర్ను నేను నా ఫేస్బుక్ పేజ్ మీద రాసి, మీ మొబైల్ నెంబర్ రాసి, దాని పక్కన ఒక అందమైన అమ్మాయి బొమ్మను అక్కడ పెట్టి, మీకు ఈ నెంబర్కు కాల్ చేయండి మీకు ఏమైనా అవసరాలు ఉంటే అని చెప్తే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ తండ్రులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు. మీకు బాధ అనిపిస్తుందా, అనిపించదా? రక్తం మరుగుతుంది. వాడిని ఎక్కడ దొరికితే అక్కడ వాడిని కొట్టాలనిపిస్తుంది, వెంటనే పోలీస్ స్టేషన్ పోవాలనిపిస్తుంది. బలహీనంగా ఉండే వ్యక్తులైతే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది వాస్తవం. నేను ఒక క్రైమ్ బ్రాంచ్లో డీసీపీగా పనిచేసిన అనుభవంతో చెప్తున్నా. చాలామంది తల్లిదండ్రులు వచ్చేవాళ్ళు, మహిళలు వచ్చేవాళ్ళు, సార్ మాకు తెలియకుండానే మేమంటే పడని వ్యక్తులు మా మొబైల్ నెంబర్ను సోషల్ మీడియా పోస్టులో పెట్టారని. తీన్మార్ మల్లన్న ఏం చేసిండు తెలుసా? 3 కేసుల్లో, ఆయన మీద బుక్ అయిన 3 కేసుల్లో ఈ కథనే చేసిండు ఆయన. వ్యక్తుల పర్మిషన్ లేకుండా, ఇగో ఈయన నెంబర్ ఉన్నది, ఈయనతోనే మీరు డైరెక్ట్గా మాట్లాడుకోండి అని యూట్యూబ్లో ఆయన నెంబర్ పెట్టి లైవ్ ఛానల్లో పెట్టిండు. అది భరించలేక కొంతమంది ఆత్మహత్యాయత్నం చేసిండ్రు. ఆ ఆత్మహత్య చేస్తే దాని మీద కూడా కేసులు అయినాయి. తర్వాత చిన్నపిల్లలను రాజకీయాల్లోకి లాగకూడదు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఎన్నో కక్షలు ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తుల పిల్లలను కూడా వాళ్ళ పేర్లు రాసి వాళ్ళ పేర్ల మీద యూట్యూబ్లో పోల్స్, అంటే ఎన్నికలు, ఆన్లైన్ పోల్స్ అంటారు కదా, ఆన్లైన్ పోల్స్ నిర్వహించిన వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. అదేవిధంగా వ్యక్తులను కొట్టి మెడ మీద కత్తి పెట్టి డబ్బులు గుంజడం, బ్లాక్మెయిలింగ్, ఎక్స్టార్షన్, అలాంటివి ఒక 7-8 కేసులు. అదేవిధంగా మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి మీద అసభ్యకరమైన భాష, మాట్లాడలేని భాష, ఇక్కడ చెప్పలేని భాష, ఆ భాష వాడినందుకు వాటి మీద కూడా కేసు. మిత్రులారా, యూట్యూబ్ ఛానళ్ళు 100 మంది పెట్టుకుంటున్నారు, అది తప్పేం లేదు, ఇది ప్రజాస్వామ్యం. కానీ 100 యూట్యూబ్ ఛానల్స్ మీద ఇప్పుడు కేసులు కావు. ఉదాహరణకు మనకు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన వ్యక్తి తులసి చంద్ గారు. తులసి చంద్ గారు ఎన్నో వీడియోస్ చేస్తారు, ప్రభుత్వ పాలసీలను ఎంతో ఎవిడెన్స్తో ప్రశ్నిస్తారు, కానీ ఆమె ఇంతవరకు ఒక్క కేసు కూడా కాలే. ధ్రువ్ రాతి పేరు విన్నరుగా మీరు,
చాలా మంది పట్టభద్రులకు ఐడియా ఉంటుంది. నరేంద్ర మోడీని గడగడలాడిస్తున్న వ్యక్తి, 20 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న వ్యక్తి ధ్రువ్ రాతి. ఇంతవరకు ఒక్క కేసు కూడా అతని మీద కాలేదు. మరి తీన్మార్ మల్లన్న మీద ఎందుకైనా అంటే చేసేవన్నీ కూడా క్రిమినల్ పనులు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఈ తీన్మార్ మల్లన్న, నేను చెప్పిన రాకేష్ రెడ్డి రేపు ఎమ్మెల్సీ అయితే ఫణీంద్ర సమాను, ప్రశాంత్ పాలకుర్తిని, సబీర్ భాటియాను, గులు మీర్చందానిని, లేకపోతే ఇంకెవరినో గొప్ప గొప్ప వ్యక్తులను సత్తుపల్లి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడిస్తాడు. మరి తీన్మార్ మల్లన్న ఎవరిని తీసుకొస్తాడు? సిగ్గు లేకుండా తీన్మార్ మల్లన్న మీద ఆయన పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక ఆయన కథ ఏనురి. నేను గతంలోనే చెప్పిన రాజేందర్ అని ఇప్పుడు గుర్తు చేసింది, కానీ ఆయన బిఎస్పీలోకి వచ్చినప్పుడు ఈయన రాలేరు, వాడు దోలిండ్రు అని చెప్పిన. ఎట్లా చెప్పిన అంటే నాకెట్లా తెలిసిందంటే కేసీఆర్ ఇంకొక స్ట్రాటజిస్ట్ ఇద్దరు కలిసి ఫామ్ హౌస్ లో కూర్చొని రాబోయే ఎన్నికలు ఎట్లా ఎదుర్కొందామంటే నిరుద్యోగులు యువకుల ఓట్లు కనుక డివిజన్ చేయగలిగితే మళ్ళా మనం గెలుస్తాం అనేది వీళ్ళ స్ట్రాటజీలో భాగం. ఆ స్ట్రాటజీలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన కొన్ని ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీలు మేమే చేస్తూ ఉంటాం ఇక్కడ. ఆయన వచ్చి ఎవరుంటే బాగుంటుంది, ఎవరు దొరుకుతారంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పిన. అది నాకు అసలు మ్యాటర్ చెప్పలే. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే ఈయన అనగానే ఈయనను ఎత్తుకొని పోయారు, ఈయనను ఎత్తుకొని బాగోజు పోయారు. నీ గుండె మీద నీ గుండె మీద వచ్చేసి చెప్పు, నువ్వు బాగోజు పోయి డీల్ చేసుకున్నావా లేదా? ఈ పోరగాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు చీల్చి కొద్ది ఓట్లతో మళ్ళా కేసీఆర్ గద్దెనెక్కాలంటే కేసీఆర్ దత్తపుత్రులు లెక్క మళ్ళా ఇక్కడికి వచ్చి బిఎస్పీ కేసీఆర్ ఖబర్దార్ తొడలు కొడతా బడుగు బలహీన వర్గాలని వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. ఆఖరికి ఏం చేసి నడికేనా, నేను ఈయన తమాషా చూసుకుంటుంటే మేడ్చల్లో నేను టికెట్ అభ్యర్థించినప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళకి అకామిడేట్ చేసినప్పుడు ఈయన నా కోసం ఆ సీట్ ఆపుతా ఉన్నాడు. వస్తున్నాయేమో, నేను ఎందుకు వస్తా నాకు తెలియదా? ఈయన లలితకరుడు బాగా కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని చెప్పిన. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. ఇంకా నేను ఆ రోజు వివరించిన పాత వీడియో చూడండి. ఈయన ఐపీఎస్ ఆఫీసర్ నుంచి రిజైన్ చేసి రాగానే ఈయన మీద కేసు పెట్టించుకుని, చిన్నది మోతాదు ఇంతే ఉంటుంది కేసు. అది ఏది మన డాక్టర్ సూది ఇచ్చిన దానికంటే చిన్నది. ఇంకా అవి ఆ కేసు పెట్టించుకొని నా మీద కేసు పెట్టినట్టాడు. ఇవో నీ డ్రామాలు మాకు తెలివయా. ఇక ఆయన వచ్చి ఏమంటాడు, తీన్మార్ మల్లన్న మీద 56 కేసులు ఉన్నాయి అంటాడు. ఆయనే వచ్చి క్యూ న్యూస్ స్టూడియోలో నిలబడి కేసీఆర్, అరే సన్నాసి కేసీఆర్, తీన్మార్ మల్లన్న కడిగిన ముత్యంరా, ఆయన మీద గిన్ని అక్రమ కేసులు పెడతారని ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు. నన్ను కేసీఆర్ జైలు తోలితే మా ఇంటికి పోయి వచ్చాడు, అమ్మ మేమున్నామని. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, గిన్ని కేసులు నేను మల్లన్న మీద అంటాడు. నేను గంట వర్కౌట్ చేస్తే నీ దుకాణం బంద్ అవుతుంది, మూసుకొని కూర్చోవు. నాకు తెలియకుండా ఏం జరగలే, కానీ అందరు ఇంటికాడ ఉండాలి. అధికారులు వస్తారు, కోల్చుకొని పోతారు. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే అని చెప్పి దీన్ దయాళ్ నగర్ కాడ ఆడ ఈడ కూర్చొని ఎంత ముందుగా చెప్పిండు, 3 రోజులు ఈయనే ఉంటా అని చెప్పిండు. ఈయన 3 రోజులు ఈడుంటే మా నాయన రాజేంద్ర అనేది అవసరం చేసి పెడతారా? ఇక 3 రోజులు ఈడుండి రంగుల ప్రపంచం చూపించిపోయింది. ఇక పాపం జర్నలిస్టులకు అయితే మీకు పార్క్ ఉంటుంది, ఆడిటోరియం, మీ పిల్లలు ఆడుకుంటారు, గ్రాస్ గీస్ అంత ఉంటుంది అని చెప్పిండు. అది ఎటు పోయిందో ఇది ఎటు పోయిందో. వరదలు వస్తే మొన్న ఒక్కసారి వరదలు వస్తేనే వరంగల్ కథ ఏందో తెలిసిపోయింది. వరంగల్కి ఏం చేసింది లేదు, మీదికెళ్ళి వరంగల్ చారిత్రాత్మక జైలును తీసుకుపోయి మహారాష్ట్రలో తాకట్టు పెట్టి ఎత్తుకొని పోయింది కథ. ఇది కేసీఆర్ ప్రగతి. రెండో విషయం ఏం చెప్తా ఉన్నంటే, సోదరులారా, తీన్మార్ మల్లన్న మీద కేసులు ఉన్నాయి. ఎందుకు? ఈ ప్రజల హక్కుల కోసం అడిగినందుకు, ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమన్నందుకు, వీళ్ళకు సరైన సకాలంలో జీతాలు ఇవ్వమన్నందుకు నా మీద కేసులు పెట్టాడు. సరే 20 కేసులు ఉన్నాయి. నేనంటే ప్రజల కోసం పోరాడి చేశాను. నీ చెల్లి ఎందుకు పోయింది జైలుకు? ఏ బార్డర్ల కొట్లాడకు పోయింది? సైనిక యుద్ధాన్ని చేసిన అది సారదంద చేసిపోయింది. నీ చెల్లె పోయిన పోగడకు ఆమెనంట కడిగిన ముత్యం అట. కేసీఆర్ అంటాడు ఆమె కడిగిన ముత్యం అంటాడు. నువ్వు కడిగిన ముత్యమా మరి దేంతో కడగాలో మీరే చెప్పాలి. మళ్ళీ అదే సార పోసి కడగవలసి వస్తాడు. ఇల్లంతా దొంగల ముఠ. కేసీఆర్ ఇల్లంతా దొంగల ముఠ.
మా రాజేంద్ర అన్న చెప్పినట్టుగా టేపులు పెట్టుకొని కాదు, ఇక్కడనేమో టేపులు పెట్టుకొని గజాలల్లా, వాళ్ళేమో గొలుసులు పెట్టుకొని తిరిగిరు, పెద్ద పెద్ద గొలుసులు పెట్టుకొని తిరిగి హైటెక్ సిటీ చుట్టూ ఎక్కడికక్కడ దోపిడీ చేసిరు. మీసం వెలెత్తాడు కానీ మీసాలు లేవు వారికి. ఇగో ఇటువంటి డైలాగులు కొట్టి జనాన్ని అనేకమైనటువంటి కన్ఫ్యూజన్ కి తీన్మార్ మల్లన్న మంచోడా కాదకి జనాన్ని అడిగితే తెలియరా? ఈ హనుమకొండ చౌరస్తా కాడికి వస్తావా? కేసీఆర్ నువ్వు వస్తానా నేను వస్తాను నిలబడదాం, ఓ చెప్పాలా పెడదాం. వక్బోర్డు భూములు కూడా మింగితివి, ఆఖరికి అల్లాను మింగిండు, రాముణ్ణి మింగిండు, ఏసుక్రీస్తుని కూడా మింగిండు కేసీఆర్, దేవుళ్ళని కూడా మింగిండు. నేను ముర్రో మొత్తుకున్నా, కేసీఆర్ జర ఆత్మ పరిశీలన చేసుకో అని చెప్పిన. ఆత్మ పరిశీలన ఎక్కడ? అహంకారం. ఇప్పటికి కూడా ఇంకా అహంకారం దిగుతలేదు. ఏమంటే ప్రజలే తప్పు చేసిరా, మాదేం పోయింది అంటాడు. ఇప్పుడు ఎక్కడైనా కోట్లు లేకపోతే ప్రజలు తప్పు చేసినట్ట. మా నాయన రాజేంద్ర గెలిస్తే ప్రజలు తప్పు చేసిరు అంటాడు. సిగ్గుండాలి ఏమన్నా చెప్పినందుకు. ఇంకొక 4 తారీఖు వరకల్లా మొత్తం దుకాణం టెంట్ అంతా ఇక్కపోతారు. ఆ తర్వాత నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు ముగ్గురే ఉన్నారుగా, ఆమె అంటే పోయి ఆడున్నది కానీ